హాయ్ అండి. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఈరోజు. ఇంకా బాగా పాడైపోయినంత వరకు ఫ్రిడ్జ్‌ని నేను ఉంచను. ఎప్పటికప్పుడే క్లీనింగ్ చేసేసుకుంటాననమాట. నేనైతే ఫస్ట్ ఓపెన్ చేసేసాను డోరు. ఇంకా స్విచ్ అయితే ఆఫ్ చేయకుండా మళ్ళీ స్విచ్ అయితే ఆఫ్ చేసి ప్లగ్ తీసేసి క్లీనింగ్ చేసుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా ఫ్రిడ్జ్ అంతా నిండిపోతదనమాట. ఎప్పుడు ఖాళీ ఉండదు. మా వారైతే మ్యాగీలు, బిస్కెట్ ప్యాకెట్లు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రిడ్జ్‌లోనే పెట్టేయమంటారు. నేను ఇంకా మ్యాగీలు కొన్ని పెట్టలేదనమాట. కొన్నిటినైతే బయటే పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్ సరిపోవట్లేదనమాట. యాక్చువల్‌గా ఈ కేరళలో సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్‌లే యూజ్ చేస్తున్నాననమాట. ఇంకా వేరే స్టేట్‌కి వెళ్ళిపోయినప్పుడు ఇది ఇక్కడే వదిలించేసుకొని వెళ్ళిపోతామనమాట. యాక్చువల్‌గా ఇది ట్రాన్స్ఫర్ చేయడానికే మాకు వేరే ఫ్రిడ్జ్ వచ్చేస్తదనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. దానిమ్మ పళ్ళు, బనానాస్, ఇంకా యాపిల్, గోవా ఇవన్నీ ఫ్రూట్స్ అనమాట. సో కొన్ని టమాటాస్, వెజిటేబుల్స్ వచ్చేసి వంకాయలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అసలు యాక్చువల్గా ఫ్రిడ్జెస్ని క్లీన్ చేసుకోకపోతే బాగా మెయింటైన్ అవ్వవు, త్వరగా పాడైపోతాయి అన్నమాట. పక్కా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా నేనైతే ఫుల్గా ఎప్పుడెప్పుడవో లోపల ఉండిపోయాయి అనమాట. వాటిని తీసి పడేసాను కొన్నిటిని. ఇంకా పికిల్స్ ఆంధ్ర నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను. ఇక్కడైతే మంచిగా దొరకట్లేదు, అసలు బాగుండట్లేదు టేస్ట్. ఇంకా నేనైతే అన్ని డబ్బాల్లోని పెట్టకుండా అలా కవర్స్ని చేసేసి పెట్టేస్తాను అనమాట. నేనైతే ఈ మధ్యన ఫ్రిడ్జ్ని కూడా సర్దుకోలేదు బాగా. అంటే కొంచెం బిజీ అయిపోయాను. బిజీ అంటే బాగా కాదు, ఇంకా కొంచెం బిజీ అనమాట అంతే. సో ఫ్రిడ్జ్ని అయితే ఎంతమంది క్లీన్ చేసుకుంటారో కామెంట్ చేసేయండి. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే మా వారు ఎగ్స్ అవన్నీ పెట్టేయమంటారు, కానీ నాకు ఫ్రిడ్జ్లో ఎగ్స్ పెట్టడం ఇష్టం లేదు. ఇలా ఫ్రిడ్జ్లో ఎగ్స్ పెట్టడం కరెక్టా రాంగా అనేది కామెంట్ చేసేయండి. ఇంకా కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చారు మొన్ననే సండే, అందుకనే ఉండింది. లేకపోతే ఆ కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ ఉండవు, మాజానే ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే క్లీనింగ్ చేసుకున్నాను. బాగా పాడైపోయింది అనమాట, కింద ఉంటుంది కదా అది. సో చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన డిస్కరేజ్ చేస్తున్నారనమాట. డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంకరేజ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ డిస్కరేజ్ చేసిన వాళ్ళకి ఒక మాట చెప్తున్నా, ఇంకా డిస్కరేజ్ చేయడం అయితే ఆపేయండి. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా, అందుకనే. సో అది పక్కన పెడితే నన్ను ఆదరించి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అనమాట. సో మంచి వీడియోస్ అయితే పెడతాను. కొంచెం టైం పట్టినా సరే. ఫ్రిడ్జ్ని అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను. పాపనైతే పడుకోబెట్టేశాను, లేదంటే ఫ్రిడ్జ్ని తను క్లీన్ చేసేస్తుంది అనమాట. సో చూసారు ఎలా పాడైపోయిందో. అండ్ యాక్చువల్గా మేము కేరళలో బయట ఉండేవాళ్ళం కదా, అక్కడైతే ఫ్రిడ్జ్ కిచెన్లోనే పెట్టుకునే వాళ్ళం, అంత పెద్ద కిచెను. సో అక్కడే నీటితో అన్నిటిని కడిగేసేదాన్ని అనమాట. ఇక్కడ మాత్రం హాల్లో పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడికి తెచ్చి క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఎప్పుడు వాటర్తో కడిగేస్తాను, కానీ ఇక్కడ అస్తమాటికి తిరిగితే నీరంతా పడిపోతుందని చెప్పేసి అక్కడే క్లాత్ తుడిచేసుకున్నాను అనమాట అన్నిటినీ. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి వస్తువుని మెయింటైన్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ వస్తే ఏ వస్తువైనా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. మెయింటెనెన్స్ రాకపోతే ఎలాంటి వస్తువైనా పాడైపోతుంది. సో మా వారైతే దాన్ని బాగా నమ్ముతారు, అండ్ నాకు కూడా నేర్పించారు. ఫస్ట్లో అయితే మనం ఎలా ఉండేవాళ్ళం అంటే అసలు ఏంది క్లీనింగ్ ఏంటి, వంటలేటి అలా ఉండేవాళ్ళం. కానీ బాగా నేర్పించారండి మా వారే. ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసినా మా ఇద్దరం కలిసే చేస్తామన్నమాట. ఒకరం గ్లాస్ తీసేసి నాకు ఇస్తే కడిగేసి పెట్టడం అలా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మా వారు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే ఈ సాహసం చేశాను అనమాట. సో అంత పెద్ద కష్టమేం కాదు. మరీ చూస్తున్నారు కదా మీరు, అంత ఈజీ ఏం కాదు, చేయాలి అంతే. సో ఇవన్నీ తప్పవు కదా. నేనైతే మొత్తం క్లీన్ చేసేసి మొత్తం పేర్చేసుకుంటున్నాను. ఈ బ్లాక్ కలర్ బాక్సులు ఉన్నాయి కదా, అవి మాకు ఎక్కువ అనమాట. బిర్యానీలు ఆర్డర్ చేసేసుకుంటాను నేను అప్పట్లో, ఇప్పుడు చేసుకోవట్లేదులేండి. ఇంకా మా వారైతే ఎక్కువ ఐస్ క్రీమ్ డబ్బాలు తీసుకొస్తారు కాబట్టి అవి ఉంటాయి అన్నమాట. ఇంకా నేనైతే మొత్తం సర్దేసుకుంటుంటే మధ్యలో వర్షం కూడా పడిందనమాట. ఇప్పుడు ఆగిపోయింది కొంచెం. ఇలా కేరళలో ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది కాబట్టి కొంచెం వెదర్ మనకి సపోర్ట్ చేస్తుంటుంది, బాగుంటుంది అనమాట. కేరళలో వర్షాలు ఎక్కువ కాబట్టి చెట్లు కూడా బాగా ఎక్కువ పెరుగుతాయి. ప్రతి ఇంటి దగ్గర చెట్టు ఉంటుందన్నమాట. చెట్టు లేని ఇల్లు లేదనమాట, అంతే. మొత్తానికి చకచక ఫ్రిడ్జ్ని అయితే క్లీనింగ్ మొదలు పెట్టేశాను. ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ రో ఉంది కదా,
అది క్లీన్ చేసినప్పుడు నా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఈవినింగ్ నా ఫోను చేజారి పడిపోయిందనమాట. లోపల డిస్ప్లే అనేది ఒక లైన్‌గా బ్లాక్‌గా పగిలిపోయింది. ఇప్పుడు అది పెద్దదయిపోతుందనమాట. నాకు అన్నీ ఇబ్బందులే వచ్చాయనమాట లైన్‌గా. ప్రతిరోజు సంతోషంగా వెళ్ళిపోతే ఇంక లైఫ్ ఎందుకు అవుతుంది, అంతే కదా. సో మొత్తానికి సర్దుతున్నాను. పాప లేచేలోపు సర్దేయాలి, లేకపోతే మన పని అయిపోతుంది, ఎక్కడిదక్కడ ఆగిపోతుంది అనమాట. ఇలా ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసుకోవడం అయితే పెద్ద పనే అనమాట. ఇలాంటి ఏవైనా సర్దుకోవడం అంటే ఇప్పుడు సంక్రాంతి కదా, అందరూ ఫుల్గా ఇంటిని క్లీనింగ్ చేసుకొని ప్రతిదాన్ని నీట్గా పెట్టేసుకుంటారు. నాకు ఆ పనులన్నీ ఉండవులేండి, సామాన్లు అంతగా తెచ్చుకోము కదా. ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోతే అక్కడ వదిలేయాలి కాబట్టి కొన్నే తెచ్చుకుంటాం అనమాట. ఇక్కడ కేరళ వాళ్ళు హెల్పింగ్ నేచర్ చాలా బాగుందన్నమాట. ఎవరు ఏం అడిగినా కొంచెం హెల్ప్ చేయడానికి ముందుగానే ఉంటున్నారు. సో బిస్కెట్లు, చాక్లెట్స్ అన్నీ తీసేసి చక్కగా క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తానికి. నా వీడియోస్ అయితే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో కలుద్దాం. బాయ్ బాయ్.